కోరుతున్నాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి చూస్తే శ్రేష్టమైన సంగతులు ఇక్కడ మనకి జ్ఞాపకంలోనికి వస్తాయి. చూడండి, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ అందరూ నాతో కలిసి మాట చెప్పండి. దావీదు అంతకంతకు ప్రబలెను. అందరూ అన్నారు. అసలు వెనకాల ఉన్న వారితో సహా అందరూ చెప్పండి, దావీదు అంతకంతకు ప్రబలెను. నేను కూడా ప్రబలెల్లాలి అనుకున్న వాళ్ళే చెప్పండి, దావీదు అంతకంతకు ప్రబలెను. దేవుడి మాటను మన వినికిడిలో దీవించునుగాక. ఈ వాగ్దాన ఫలాన్ని నిత్యము మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నెరవేర్పు దయచేయునుగాక. ఆలోచన చేయండి. ఇక్కడ రాయబడిన మాట, దావీదు అంతకంతకు ప్రబలెను. ప్రబలెను అనే మాటకు అర్థం ఏంటనంటే వర్ధిల్లటం. ప్రబలెను అనే మాటకు అర్థం ఏంటనంటే బలాన్ని పొందుకోవటం. ప్రబలెను అనే మాటకు అర్థం ఏంటనంటే ఇంకా ఆ వ్యక్తికి ఎవరు అడ్డు కానీ ఎదురు కానీ లేకుండా అంతగా స్థిరత్వంలోనికి రాబడడం. దేవునికి స్తోత్రం. అసలు బయట ఉన్నవారు కానివ్వండి, మందిరానికి వచ్చేవారు కానివ్వండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో ఉండే ఆశ ఏంటనంటే నేను ప్రబలెల్లాలి, అంటే నేను వర్ధిల్లాలి, నేను ఆశీర్వదించబడాలనే కోరుకుంటారు. అంతేగాని నేను ఇలాగే ఉండాలండి, నేను నాశనం అయిపోవాలండి అని ఎవరైనా కోరుకుంటామా? ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, పిల్లలు ఇసుకించినప్పుడు, భర్త ఇసుకించినప్పుడు, భార్య ఇసుకించినప్పుడు నేను చనిపోతే బాగుండు అని అనుకుంటాం. కానీ ఆ తర్వాత వెంటనే అయిపోయి నేను చనిపోకూడదు, నేను చనిపోతే ఇంట్లో ఎలా జరుగుద్ది, ఆ మాటను వెనక్కి తీసుకుంటాం. ప్రతిసారి కోరుకున్నది ఏంటనంటే నేను దీవించబడాలి, నేను బాగుపడాలి. దైవజనులు జ్ఞాపకం చేశారు ఇందాక, ఇస్సాకు ఏం చేయబడ్డాడంట? ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు ఆ ప్రాంతంలో వర్ధిల్లింప చేయబడ్డాడు. ఎందుకు అనంటే ఇస్సాకుకి దేవుడు తోడయుండి అతడు దీవించబడ్డాడు. అక్కడ ఉన్న రాజులు చూసే సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మరొక భక్తుని జీవితం దేవుడు మన ముందు ఉంచారు. ఎవరి భక్తుడు అంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడని సాక్ష్యాన్ని పొందిన ఒక గొప్ప ప్రవక్త అని చెప్పచ్చు. దేవునికి ఇష్టానుసారుడని దేవుని చేత మెప్పు పొందిన గొప్ప రచయిత, గాయకుడు, స్తుతించే, నిత్యము ప్రభువుని మానక ఆరాధించే ఆరాధికుడు అని ఈ వ్యక్తిని గురించి చెప్పచ్చు. దావీదు దేవుని సన్నిధిలో ఏ రోజు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అనే ప్రార్థనలు చాలా చోట అరుదుగా, చాలా తక్కువే ఉంటాయి. దావీదు నేను పెరిగిపోవాలి, అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్ కట్టాలి, ఎక్కడో సెంటు అక్కడో సెంటు కొనాలి, ఈ చీటీ ₹1,00,000 చీటీ అయిపోయింది, మరలా ఈసారి 2 లక్షల చీటీ వేద్దాం. మొన్న పండక్కి ఏంటి ఒక ఆయన వెళ్ళి ఒక ఎంప్లాయీ, ఒక ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీ అని వెళ్ళి అడిగాడంట మేనేజర్ని, సార్ నాకు 2 days లీవ్ ఇవ్వండి. ఏ అంటే ఫెస్టివల్ కదండి. దేనికి ఫెస్టివల్? ఫెస్టివల్ హాలిడేస్ ఎక్కడ ఉన్నాయంటే గ్రేట్ ఇండియన్ షాపింగ్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి కదా, 2 days లీవ్ కావాలి. హల్లెలూయా. ఆలోచన చేయండి. ఇదిగో ఈ పండుగలు వస్తూ ఉంటే నిరుడు ఓ కాసు కొన్నారండి, ఈసారి ఓ కాసు కొనకపోతే ఎలాగండి? పిల్ల ఎదుగుతుంది కదా, దాయాలి కదా. అంటే ఒక్క రకంగా నేను ఏమనుకుంటానంటే, మందిరానికి వచ్చినప్పుడు అండి ఇలా వాక్యం చెప్తున్నప్పుడు, దైవజనులు ప్రసంగం చేస్తున్నప్పుడు ఇంకా మౌనం అయిపోతాం. మన మాట వేరు, మన ఆశ వేరు, మన ప్రవర్తన అబ్బాబ్బా నటన అని అన్నచ్చేమో అనిపిస్తుంది నాకు. స్వరం రాదు. అయ్యగారు పాటలు పాడమనంటే మెల్లగానే పాడతాను. ఎలా పాడతామంటే మెల్లగానే. ఇంటికాడ వేరే స్వరం ఉంటుంది, ఇంటికాడ యాంపుల్ వేరే యాడ్ అవుతుంది. ఇక్కడ మాత్రం అయ్యా వందనాలండి. ఇంటికాడ యారా అంటే చెప్తున్నాను కదా. చూడండి, మనుషులు ప్రబలెల్లాలనే ప్రార్థన,
దీవించబడాలని నిత్యము. అసలు ఒక విషయం ఆలోచన చేస్తే మనం ఎప్పుడు ప్రార్థనలు జ్ఞాపకం చేసేది, నాయనా నా కోడలు దీవించయ్యా, నాయనా నా కొడుకుని దీవించు, నాయన మా అల్లుడిని దీవించు, నా పిల్లలు. అసలు ఏం కావాలి? మొన్న ఫస్ట్ రోజు అయ్యగారు జ్ఞాపకం చేశారు, నేను ఈ పని చేయటానికి తగిన జ్ఞానము కావాలి, మీరు ఎలా ప్రార్థన చేస్తారని అన్నప్పుడు నేను చాలా ఆలోచించాను. నిజమే, వాస్తవమే. మన ప్రార్థనలు అంతా అంశం అంతా ఒకటే, దీవించు దీవించు దీవించు. జ్ఞాని అయిన సొలొమోను అన్నట్టు ఒక అతనికి 2 కుమార్తెలు ఉన్నారంట. వాళ్ళు ఏ కుమార్తెలు అంటే ఇమ్ము ఇమ్ము అని అడిగే కుమార్తెలు. అంతా పంపు. ఆసాబాయి గారు చెప్తారు కదా, చెప్పారా? పంపు నింపు, కొమ్మరించు దెమ్మరించు. అసలు ఇదే తప్ప రెండో ప్రార్థన ఉండదు. కానీ దావీదు, నన్ను నేను ప్రబలిల్లిపోవాలి ప్రభు, నా తర్వాత ఎవడో ఉండకూడదు, నా ముందు ఎవరు ఉండకూడదు, రాజ్యాంగం అలా ఉండాలి, రాజ్యం అలా ఉండాలి, నా సింహాసనం అలా ఉండాలి, నేనున్న చోట ఇంక నాకు ఎదురేది ఉండకూడదు అని ఈ ప్రార్థనలు చేయలేదు. దావీదు ప్రబలిల్లడానికి గల కారణము మనం ముందు జ్ఞానం చేద్దాం ప్రియులారా. ఆ తర్వాతే ఆ పైన వచనంలోనే అక్కడ సౌలు కుటుంబం ఏమైపోయిందంటే అంతకంతకు నీరసిల్లెను. అంటే అంతకంతకు నీరసిల్లడం అంటే వాళ్ళకి రోగాలు వచ్చేసి అయిపోయారు అంటారా? ఏమన్నా కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా నీరసంగానే ఉంటారు, బలమైన పనులు వాళ్ళకి చెప్పలేవు. అవి అంటే ఈ బాక్స్ తీసుకెళ్ళి వెనకాలెట్టి, పాస్టర్ గారు మీకు తెలుసు కదండి నేను పెద్ద పని చేయకూడదని చెప్పే డాక్టర్ గారు, మరి మమ్మల్ని అయితే అరవద్దని చెప్తున్నారు డాక్టర్లు. పెద్ద పెద్ద పాస్టర్ గారులు అయితే ఇదిగో నీ గుండెగా అందుకే నీకు అటాక్ వచ్చింది, ఇంక నువ్వు గట్టిగా మాట్లాడకూడదని చెప్తున్నారు. అయినా బాదుకుంటున్నామే దేవుని సన్నిధిలో. ఓ పక్కన గ్యాస్ వచ్చేస్తున్నా, సంఘం కోసం ఉపవాసుడు ప్రార్థన చేస్తున్నామే. ఏంటి నీరసిల్లిపోవడానికి కారణం ఏంటి? సౌలు కుటుంబం. ఆలోచన చేయండి, సౌలు ఒక్కడే అవిధేయత చేస్తే ఏంటని మొత్తం కుటుంబం అంతా నీరసిల్లిపోయింది. అసలు ముందు సౌలు జ్ఞాపకం చేసుకుని దావీదు గురించి మాట్లాడుకుందాం. సౌలు నీరసిల్లిపోవడానికి గల కారణం ఏంటి? అతనిలో వ్యభిచారం ఉందా? విగ్రహారాధన చేశాడా? దేవుని దృష్టిలో ఏదైనా పాపం చేశాడంటే అంత పొరపాట్లు ఏమీ ఉండవు. రెండవది, నేను ఎప్పుడు సౌలు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు దావీదును అభిషేకించిన ఆదనమే ప్రియులారా, సౌలు దగ్గర నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ ఒకటి వచ్చిందంట. హల్లెలూయా. ప్రియులారా, సౌలు నీరసిల్లిపోవడానికి కారణం ఏంటి? దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు అతని గార్ధబొమ్మలు తప్పిపోయినప్పుడు సౌలు ఏం చేశాడు తెలుసా? ఫలానా ప్రాంతంలో దీర్ఘదర్శి ప్రవక్త అయిన సమూయేలు ఉన్నాడు, అతని దగ్గరికి మనం వెళ్దాము అనే వర్తమానం అతను వినిపించినప్పుడు బయలుదేరిపోతుంటే హడావిడి, ఒరే సేవకుడి దగ్గరికి వెళ్తున్నావు, కానుకుందా? మందిరానికి వెళ్తే దశంభాగం ఉండాలి, మందిరానికి వెళ్తే నేను 100 రూపాయలు కూడా వేయకుండా నేను రానండి అని సాక్ష్యం చెప్పే ఈ వ్యక్తి అన్నమాట సౌలు. బాగానే ఉంది, దైవజనుడు కానుకిచ్చాడు, దైవజనుడు మాట విన్నాడు, కానీ ప్రారంభం బాగానే ఉంది. ఆ తర్వాత చూస్తే దైవజనుడి మాటకి దూరం అయిపోయాడు, దైవజనుడి సహవాసానికి దూరం అయిపోయాడు. పౌలు గారు దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు గలతీ శ్రోతలతో అంటారు, ఓ అవివేకులారా మిమ్మలను భ్రమ పెట్టినవాడు ఎవరు? నిజమే, ఈరోజు సౌలును భ్రమ పెట్టినట్టు లోకాశలు దేవుని పిల్లల్ని భ్రమ పెడుతున్నాయేమో. నేను బాగుండాలి, ఇంటి మీద స్లాబ్ వేయాలి, పిల్లల్ని మంచి సంబంధం చేయాలి, ఏమంటే మేము కట్టుకుంటే మంచి బట్టలు కట్టుకోవాలండి, ఏమంటే ఇంట్లో భర్తనేమో బంగారం కొనాలండి. ఈ శ్రద్ధ దేవుని సన్నిధిలో పెడితే దావీదు వల్లే మనం దీవించబడిపోతాం. సౌలులాగా లోకంలోని సంపాదించుకోవాలి, లోకంలోని నాకు కావాలనుకుంటే కుటుంబంలో ఒకే ఒక్క నా కుటుంబంతటికి యజమానుడిగా ఉన్న నేనైనా సరే మరి ఎవరైనా సరే దేవుని వెంబడించకుండా లోకముతో స్నేహము చేస్తే నన్ను బట్టి నా కుటుంబం నీరసించిపోతుంది. మీరు గమనించారు ఇక్కడ? సౌలును బట్టి తన కుటుంబం అంతా నీరసిల్లిపోయారు. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేసినప్పుడు ఒక్కడ చేశాడంటే కుటుంబం అందరితో చేశాడా? ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకు తెలుసా? నేను మారితే నా కుటుంబం మారిపోతుంది, నేను దీవించబడితే నా కుటుంబం ఏమైపోద్ది? దీవించబడిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మధ్యాహ్నం దైవజనులు జ్ఞాపకం చేసినట్లు చాలా మంది అనుభవాలు ఎలా ఉంటున్నాయంటే సమరయ స్త్రీలాగే ఉంటున్నాయి. అంటే దాని అర్థం ఏంటనంటే వాక్యము తెలుసు, సత్యము తెలుసు. ఆ తల్లి ఏం జ్ఞాపకం చేసింది? నువ్వు యూదుడు అంది, రెండవది నువ్వు ప్రవక్తవంది,
మూడవది, ఇదిగో నువ్వు రాబోచున్న మెస్సీయవు నువ్వేనా అని దానికి ముందు ఆరాధన స్థలం ఎక్కడ ఉంది. ఆ తర్వాత రాబోచున్న అంటే ఈమెకి ఏం తెలుసు అంటే, నేనైతే అనుకున్నాను ఏంటనంటే, ఆమె నాకు తెలిసి ఇంచుమించు ప్రార్థనాపరాలు మందిరానికి కూడా వెళ్ళేదేమో, ఆ అనుభవాల్లాగే కనబడుతున్నాయి. అంటే ఆరాధన చేయటం గురించి అవగాహన ఉంది. ఈ కనబడిన వ్యక్తి ప్రవక్త అని తెలుసుకుంది. రెండవది, నేటు సార్వత్రిక సంఘం ఎదురు చూస్తున్న రాకడను గురించి కూడా ఆమెకు జ్ఞానం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాకడను గురించి మాట్లాడుతుంది. ఇదిగో రాబోచున్న మెస్సీవి నువ్వేనా అనే స్పృహలో ఆ తల్లి ఉంది, కానీ పాపాన్ని మానలేదు, పాపాన్ని విడిచిపెట్టలేదు. సౌలు వల్ల కుటుంబం అంతా నేరసిల్లిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సౌలు అవిధేయతను విడిచిపెట్టలేదు. ఏంటో తెలుసా అవిధేయత? దైవజనుడు ప్రవక్త అయిన సమూయేలు అంటాడు, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఆలోచన చేయండి, దైవజనుని మాట మనం వింటున్నామా? మా దైవజనులు, మా కాపరి, మా ఆత్మీయ తండ్రి ఆసాబాయి గారు ఏం చెప్తే అది చేస్తాం మేము. ఇక్కడ ఉన్న దైవజనులు కానీ మీరు కానీ ఆసాబాయి గారికి ఫోన్ చేసి, ఫలానా సిమియోన్ పాస్టర్ వచ్చాడు, ఇలా చెప్పాడు, నిజమేనా? ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దైవజనుడి మాటే మనకు ఆశీర్వాదం. దైవజనుడు ఆశీర్వాదాల గురించి చెప్పినప్పుడు, అయ్యో పాస్టర్ గారు, మా పాస్టర్ గారు లాగా ఎవరు మాట్లాడలేరు అని అంటాం. ఒకరోజు దైవజనుడికి అద్దింతే, అయ్య బాబా ఈరోజు పాస్టర్ గారికి ఏది అయిపోయింది, ఆ కోపం అంతా మామే ఏది అవ్వదు. సేవకుడు భారం, సేవకుని యొక్క కష్టం, సేవకుని యొక్క ఆ తాపత్రయం అంతా ఒకటే, నా సంఘం అంతా దేవుని రాజ్యంలో ఉండాలని, హల్లెలూయా, నా సంఘ బిడ్డలందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు సేవకుడు. సేవకులుగా మా కోరిక ఏంటనంటే, ఓ రోజు ఒక తల్లి యేసు ప్రభు వర్తమానం చెప్తుండగా ఆ తల్లి అంది, బోధకుడా నీవు కుడిచిన స్తన్యములు ఎంత గొప్పవి, నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదని కొంచెం ఏసైన పోగడు. ఆ తర్వాత అంది, నాకు 2 కుమారులు ఉన్నారయ్యా, పెద్ద కొడుకు చిన్న కొడుకు. పెద్ద కొడుకేమో కుడి పక్కన నెట్టుకోవాలి నువ్వు పరలోకంలో, రెండవ కొడుకునేమో ఎడం పక్కన నెట్టుకోవాలి నీ రాజ్యంలో పరలోకంలో అన్నది. మా ఆశ అంతే నాయన, ఈ కుటుంబం నీ రాజ్యంలో ఉండాలి, ఈ కుటుంబం నీ కుడి ప్రక్కన ఉండాలి, ఈ కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ సౌలు నేరసిల్లిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దైవజనుని మాటను విడిచిపెట్టాడు. దైవజనుని మాట మన కుటుంబాల్లో, కొలసీలకు రాయబడిన పత్రికలో పౌలు గారు అంటారు, మీరు లోక మూల పాఠములను ఏం చేయకూడదు, అనుసరింపక. ఈ సౌలు గారు అనుసరించాడు. అతడు చేసిన ఒక్క తప్పిదం వల్ల కుటుంబం అంతా నేరసిల్లిపోయింది. ఒక భర్తగా మీరు ఇక్కడ ఉన్నారేమో, ఒక భార్యగా ఇక్కడ ఉన్నవారు, ఒక తల్లిగా ఇక్కడ ఉన్నవారు, కుటుంబంలో పెద్ద అని పిలువబడుతున్నవారు, కుటుంబంలో ఈయనే యజమాని అని పిలువబడుతున్న నా ప్రియ స్నేహితులైన మీరు ఇక్కడున్న ఈ విషయాలు వింటున్న మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మన అవిధేయత వల్ల మన పిల్లలు శాపాన్ని అనుభవించకూడదు. మన ఆజ్ఞాతిక్రమం అయిన జీవితం వల్ల మన కుటుంబం పాడైపోకూడదు. ఈరోజు భర్తలైన ప్రతి ఒక్కరు ప్రయాస ఏంటి? నేను కష్టపడితే నా పిల్లలండి, ఏం నిజమే కదా, ఏదో మనం లగ్జరీ చెయ్యం. భర్తలుగా పెళ్ళైన వారు తల్లిదండ్రులు, తల్లులుగా ఉన్నవారు ఏమండి రూపాయి ఉంటే నా పిల్లల కాడ నా పిల్లలకు ఉంటుందండి, ఈ కష్టమంతా నా పిల్లల కోసమే అన్నవారు లేరా ఇక్కడ? ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మన అవిధేయత వల్ల మన పిల్లలు నష్టపోతారు. మన ఆ పాపము వల్ల, దైవజనుని మాట, దేవుని వాక్యాన్ని అనుసరించక జీవించే జీవితం వల్ల ఎంటైర్ నా ఒక్కడి వల్ల నా కుటుంబం అంతా ఏమైపోద్ది? ప్రియులారా, చాలా జాగ్రత్తగా దేవుని వెంబడించాలి. దావీదు అంతకంతకు ప్రబలడానికి గల కారణం ఏంటో తెలుసా? 11వ కీర్తనలో అంటాడు, దైవజనుడైన కీర్తనకారుడైన దావీదు 11వ కీర్తన 3వ చరణంలో అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? ఎవరిని గురించి అంటున్నాడు ఈ మాట? ఈ సౌలుని గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? పునాది. ఏంటండి? నాతో చెప్పండి ఈ మాట, పునాది. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా ఇంకో పునాది గురించి జ్ఞాపకం చేశారు. లోకాసు వార్త 6వ అధ్యాయంలో 48వ వచనంలో, బుద్ధిమంతుడైన వాడు ఈలాగుని ఇల్లు కడతాడు. ఎలా కడతాడంటే, లోతుగా తవ్వి బండ మీద పునాది వేసి ఇల్లును కడతాడు. ఈరోజు ఇల్లు అంటే కుటుంబం. మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామంటే మన పునాది సరిగ్గా లేదేమో.
ప్రార్థన అనుభవాలు సరిగ్గా లేవేమో, దేవుని సన్నిధిలో గడిపే అనుభవం తక్కువైపోయిందేమో, ప్రార్థన చేసి ఎన్నో రోజులు అయిపోయిందేమో, వాక్యాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరించి ఎన్నో రోజులు అయిపోయిందేమో. దైవజనుడు అపోస్తలుడైన పౌలు అంటారు, ఇదిగో ఆ సంఘం అంట ఉపద్రవములో దేవుని వాక్యాన్ని అంగీకరించింది. అంటే శ్రమలో, కష్టంలో. కొన్నిసార్లు దైవజనులు అంటారు, ఈ పరిచర్లు మీరు సహకరించండి, అంతా అప్పుల్లో ఉన్నాను, నేను ఈ సభలకు ఏమేమను, నేను ఈ మందిరానికి ఎలా సహకరించగలను, ఏమండి ఈ విషయమే కాదు, ఏమండి నాకు అంత ప్రార్థన చేసే సమయం దొరకట్లేదండి, బిజీ లైఫ్ అండి, నా వ్యాపారం అండి, నేను ఎలా ప్రార్థన చేయాలి. మాసిదోనియా సంఘం ఉపద్రవములో అంటే శ్రమలో మోకాళ్ళుని ప్రార్థన చేసింది. ఇక్కడున్న మన అందరిలో ఏమండి ఎవరైనా ఐసీయూలో ఉంటే వాళ్ళు ఈ కోటల్లో ఉంటారంటారా? అమ్మా హలో, జ్వరం వస్తే ఆరాధనకు మానేసేవాళ్ళు. ఏమ్మా ఏంటి ఆదివారం ఆరాధనకు రాలేదు? అయ్యగారండి ఒకటే ఒళ్ళు నొప్పు, తలపోటు, జ్వరం అండి, ఏమత్తానని రాలేదండి. పిల్లలు ఏంటి అని అంటే దేవుని కట్టడి ఆచరించే విషయంలో తప్పిపోతున్నావు, నువ్వు ఒక ఆదివారం మానేసావంటే. దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ప్రియులారా, ఒక దైవజనుడు అన్నాడు, నువ్వు 2 గంటలు ప్రార్థన చేస్తే 4 గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. ప్రియులారా, ఏంటి ప్రబలెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రబలెళ్ళడానికి పునాది ఏంటి అని అంటే దైవ సన్నిధిలో గడపాలి, వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యం మీద మనం జీవితాన్ని కట్టుకోవాలంటే వాక్యం మీద ఈ గృహాధిపతి క్రీస్తే, నీ దేవుడని యెహోవా నీ రాకపోకలు ఎందుకు తోడైండునని ఓ కారు మీద బండి మీద, ఇది కాదు జీవితం. వాక్యం అనబడిన పునాది మీద కట్టుకోవడం అని అంటే మాట వాక్యానుసారంగా ఉండాలి. ఆమేన్. మాట ఎలా ఉండాలండి? వాక్యానుసారంగా ఉండాలి. మన మాట అమర్యాదగా ఉండకూడదు. ఇక్కడంతా పరిశుద్ధుడు, స్తోత్రం, హల్లెలూయా, స్తుతి. ఇంటికాడ ఎలా గొడవ అవుతుందంట. ఓ పాస్ గారు వెళ్తా ఉంటే ఆ కుళాయి కాడ దెబ్బలాడుకుంటున్నారంట. ఆవిడ కూడా సంఘ పెద్దనంట. అమ్మా పేరు చెప్ప, నేను వందనాలు అన్నారంటే అయ్యగారు వచ్చేస్తానండి, వెళ్ళిపోండి మీరు గుడికి వెళ్ళిపోయి. అయ్యగారు ఇంకా అలా స్లోగా వెళ్తా ఉంటే నీ కుటుంబం స్తోత్రం, మీ ఆయన పెద్ద స్తోత్రం అంటే బూతులు ఎలా మార్చేసిందంటే స్తోత్రం అనే పదాలు జోడించింది. ప్రియులారా, మన మాట మర్యాదగా ఉండాలి. ఇతరులు గాయపరిచే మాటలు మన జీవితాల్లో ఉండకూడదు. వాక్యానుసారంగా పునాది మీద కట్టబడడం అంటే మాట, క్రియలు, పద్ధతి, చూపు. ప్రియులారా, మన కుటుంబాల్లో సాంప్రదాయాలు, మన కుటుంబంలో ఆచారాలన్నీ కూడా వాక్యానుసారంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అంత్య దినాల్లో ఉన్నాం. దైవజనుడైన అపోస్తలులు పలికినట్లు, ఎఫెసీ సంఘం చెప్పినట్లు దుర్దినాల్లో ఉన్నారు, అపాయకరమైన దినాల్లో ఉన్నారు అన్నట్లుగానే నేటి దినాల్లో, ఈ అంత్య దినాల్లో రాకడ సమయంలో సంఘాన్ని మోసపుచ్చడానికి, సంఘాన్ని మోసము చేయడానికి అనేక అబద్ధ బోధకులు బయలుదేరిపోయి, నువ్వు ఇలా చేయకపోయినా పర్వాలేదు, ఇలా చేస్తే చాలు, ఇది తిన్నా పర్వాలేదు, అక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అనే అబద్ధ బోధలు చెప్తున్నారు. జాగ్రత్త, మోసపోకుడి. దేవుడు మాత్రం ఏం చేయబడడు? వెక్కిరింపబడడు. దావీదు అంతకంతకు ఏమయ్యాడండి? ప్రబలెను అంటే బలపడిపోయాడు. దావీదుకి ఎదురులేదు. నిజమే కదా? మనం ఉన్న వీధిలో ఆ ఇంటి పేరటోళ్ళు అందరూ మన ఇంటి పేరటోళ్ళు అయితే ఎంత ధైర్యంగా ఉంటుంది మనకి. ఇక్కడ ఎవరు ఉండరండి, అంతా మేమేనండి, అంత మా వాళ్ళేనండి, అంత మేం చెప్పిందే జరుగుద్దండి. దాని అర్థం ఏంటంటే ప్రబలిల్లిపోయారు అక్కడ. ప్రియులారా, దావీదు ప్రబలిల్లింది అక్కడ మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ప్రబలిల్లిపోయాడు. పునాది, వాక్యం అనబడిన పునాది మీద కట్టుకున్నాడు. ఇదిగో ఈరోజు దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనం కీడుకు ప్రతి కీడు చేస్తున్నామేమో, మాటకి ప్రతి మాట పలుకుతున్నామేమో. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప మీద చూపించమని యేసయ్య చెప్తే ఒక చెంప కొట్టినోడిని మొత్తం దవడ పళ్ళు ఎరగొడుతున్నామేమో. కుటుంబాల్లో కలహాలు మార్చబడలేదేమో, కుటుంబంలో ప్రేమ జీవితం లేదేమో, కుటుంబంలో క్షమించే తత్వాలు లేవేమో, ఒకళ్ళో మాట అన్నా సర్దుకునే అనుభవాలు లేవేమో. ఈరోజు కుటుంబాలు చిన్న భిన్నం అయిపోవడానికి గల కారణం ఏంటి? ప్రతి సమస్యకి దేవుని పిల్లలే కారణం అవ్వట్లేదు. బాప్తిసం తీసుకున్న వారే, మందిరానికి వెళ్ళేవారే, రక్షణలో ఉన్నవారే ప్రియులారా సమస్యకు మూల కారణం అయిపోవట్లేదు. ఎందుకు అనంటే మందిరానికి వచ్చే అనుభవాలు, ప్రియులారా బాప్తిసం తీసుకునే అనుభవాలు, మారు మనసు పొందిన అనుభవాలు, బల్లలో పాల్గొనే అనుభవాలు ఉన్నాయి, కానీ వాక్యానుసారమైన జీవితం లేదు. దాని అర్థం ఏంటంటే పునాది మీద ఇంకా కట్టబడలేదు ఈ ఇల్లు.
దావీదు కుటుంబీకులు, దావీదు గృహం అంతకంతకు ప్రబలెళ్ళడానికి గల కారణం దేవుని వాక్యం అనే పునాది మీద కట్టబడ్డాడు. దేవుని స్తోత్రం. దైవజనుడు, కీర్తనకారుడు, చక్రవర్తి, రాజైన దావీదు వాక్యం అనే పునాది మీద కట్టుకున్నాడు కాబట్టి తన కుటుంబం అంతా ఆశీర్వదించబడిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మా తల్లి, మా అమ్మమ్మ గారు, బొజ్జమ్మ గారు, ప్రియులారా, ఆ దైవజనులు ఆసాబాయి గారు తల్లి గారు, మా అమ్మమ్మ గారు, ఒక్కావిడ వల్ల ఈరోజు మేము ప్రభువులోనికి రాగలిగాం. ఒక్కావిడ వల్ల మా కుటుంబాలు అన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఆ తల్లిలో నుండి ప్రియులారా 4 కొడుకులు, 4 కూతుర్లు, ప్రియులారా ఇంచుమించు 80 మంది మనవలు ఉన్నాం మేము. మొత్తం మా కుటుంబం అంటే అమ్మగారిలో నుండి వచ్చిన కుటుంబం అంతా కలిపితే 500 మంది అవుతారు. 500 మంది ప్రబలెళ్ళడానికి, ఆశీర్వదించబడడానికి అందరూ సేవకులే, అందరూ పరిచర్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నిలబడితే అక్కడ బలంగా వాడబడుతుందానికి కారణం ఏంటి తెలుసా? మా తల్లి వాక్యం అనే పునాది మీద కట్టుకుని తన జీవితాన్ని. మందిరానికి వెళ్ళేది ఆరంభ దినాల్లో దైవజనుడు ఇదిగో ఈ లోకానుసారమైన ఇవన్నీ తీసేయమని చెప్తే అన్నీ తీసేసి ప్రతిష్ఠించుకుంది దేవుని సన్నిధిలో. నీ జీవితాన్ని దేవునికి అర్పించుకొని చెప్తే తన జీవితాన్ని అంతటిని దేవునికి సమర్పించి నాకు ఒక మందిరం కావాలని ప్రార్థన చేసింది. నేను ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం కావాలి. ప్రియులారా, ఆ తల్లి గురించి చెప్పడానికి సమయం సరిపోదు. ఇక నేను చెప్పాలనుకున్నది ఒకటి, ఆ తల్లి ప్రార్థన వల్ల, ఆ తల్లి సమర్పణ వల్ల, ఆ తల్లి వాక్యం అనే పునాది మీద తన జీవితం కట్టుకుంటే ఈరోజు ఆమెలో నుంచి వచ్చిన మా కుటుంబాలన్నీ ఆశీర్వదించబడి దేవునికి ఇష్టమైన పని చేయడానికి దేవుడు కృప చూపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముగిస్తున్న నా మాటలు, దావీదు అంతకంతకు ప్రబలెను. ఆమేన్. ఈరోజు దేవుడు మన కుటుంబాన్ని దావీదు వలె అంతకంతకు ప్రబలిల్లు చేయును గాక. వాక్యం అనే పునాది మీద మన గృహాలు కట్టుకునే కృపనిచ్చును గాక. వాక్యం అనే పునాది మీద మన జీవితము నడవడి జీవింపజేసుకునే శక్తిని దేవుడు దయచేయును గాక. ఇది మాత్రం వాక్యం అనే పునాది మీద కట్టబడకుండా దీవించబడాలి అనుకుంటే అది భ్రమ. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు మీరు ధ్యానం చేసుకోండి. మీ గృహాలకు వెళ్ళిన తర్వాత దావీదు దీవించబడడానికి ఒకే కారణం, వాక్యం అనబడిన పునాది మీద కట్టబడ్డాడు. దేవుని స్తోత్రం. మన జీవితాల్లో కూడా మన కుటుంబాలు పాడవకూడదు, మన కుటుంబాలు ఇదవ్వకూడదు. ప్రియులారా, శాపంలోనికి వెళ్ళకూడదంటే వాక్యం అనే పునాది మీద, క్రీస్తు అనే బండైన వాక్యం అనే పునాది మీద కట్టబడదాం. అటువంటి కృపాభాగ్యము నా దేవుడు నిశ్చయముగా దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. ఎంతో ప్రేమించి అల్పుడినైనా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మరి బిషప్ ఉదయ్ కుమార్ భాస్కరయ్య గారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాను. అప్పుడప్పుడు ఆయన మాటల్లో ప్రియులారా అన్నప్పుడు ఆసఫ్ గారు గుర్తొస్తూ ఉంటున్నారు. ఎక్కడికి కొన్ని ఉంటాయి లింకులు. ఏదేమైనా వారి కుటుంబ మనిషి మనతోటి ఉండటం ఆనందం. చక్కటి మాటలు మనతోటి మాట్లాడి కొద్దిపాటి మొదటిసారి కదా కొంచెం ఎవరికైనా కొంచెంపాటి భయం వచ్చేస్తూ ఉంటుంది. కానీ దేవుని సేవకులకు ఆ భయం ఉండక్కర్లేదు. సో చక్కగా కొద్ది నిమిషాలు మనతోటి కొన్ని మాటలతో బలపరిచిన సిమియోన్ గారికి అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ తెలియదా. ఓకేనా? ఇక తర్వాత నుంచి మళ్ళీ మనం బలమైన కార్యక్రమంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు మనకున్న టైంలో, ఎందుకంటే ఉపవాస పండుగలు కనుక మనం